విచిత్ర దాంపత్యం మూడవ భాగం. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది శాంతికి. బెడ్ లైట్ కాంతిలో పక్కకు చూసింది. తన పక్కనే తనను కౌగిలించుకొని పడుకున్న అశోక్ కనిపించలేదు. మంచం మీద నుంచి లేచింది. ఏం చెయ్యాలో తోచలేదు. చీర కుచ్చేళ్లు సరిచేసుకుని ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కు బిగించబడి ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. మృదువైన చెక్కిళ్ళు అశోక్ పంటి గుర్తులతో ఎర్రగా కందిపోయాయి. చెంప మీద చేతితో రాసుకుంటూ అప్రయత్నంగా టీపాయ్ మీదున్న యాస్ట్రే వైపు చూసింది. కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలతో నిండుంది. రాత్రి బెడ్రూమ్ సర్దేటప్పుడు తనే పని మనిషి చేత ఆ యాస్ట్రే క్లీన్ చేయించి టీపాయ్ మీద పెట్టించింది. అశోక్ నిద్రపోకుండా సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నాడా? నిద్ర లేకుండా అంతగా ఆలోచించే అంత ముఖ్యమైన విషయం ఏమిటి? బిజినెస్కు సంబంధించిన గొడవలు ఆయనకి సామాన్యంగా ఉండవు. ఒకవేళ ఏ గొడవలైనా తలెత్తినా వెంటనే పరిష్కరించుకుంటారు. శాంతి మనస్సులో మదన ప్రారంభమైంది. తన భర్తతో అనుభవించిన మధురిమలు మనస్సులో నుంచి ఎగిరిపోయాయి. ఏదో తెలియని బాధతో మనసు జ్వలిస్తోంది. భర్త ప్రవర్తనకు సరైన కారణం తెలిసే వరకు తన మనసుకు శాంతి ఉండదు. కానీ అది ఎప్పటికి తెలుస్తుంది? అత్తయ్య గారిని అడిగితే ఇంటి విషయాలు పట్టించుకోవటానికే తీరిక లేని ఆమెకు కొడుకు మనస్సులోని వేదన గుర్తించే తీరికుందా? అయినా ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు. కొద్ది రోజులు ఓపిక పడితే కారణం ఆయనే చెప్తారు అనుకుంది నిర్లిప్తగా. ఆడుకుంటున్న పాప విసిరిన బంతొచ్చి ఒళ్ళో పట్టంతో గతంలో నుంచి తేరుకుంది శాంతి. పాప ముద్దుగా బొద్దుగా ఉంది. ఆ పాపను చేతుల్లోకి తీసుకుంది శాంతి. సారీ ఆంటీ, బంతి దెబ్బ తగిలిందా? అడిగింది పాప. కాన్వెంట్లో చదువుతుందేమో. పాపకు చిన్నతనంలోనే చక్కని సంస్కారం అబ్బింది అనుకుంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంది శాంతి. ఆంటీ, మమ్మీ పిలుస్తోంది, వెళ్తున్నా, టాటా అంటూ పాప చెయ్యూపుతూ వెళ్ళింది. ఆయనకి పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆడదానికి కావలసినవన్నీ ఇచ్చి భగవంతుడు మాతృత్వానికి నన్ను దూరం చేశాడు. భార్యాభర్తల అనుబంధానికి ప్రతిరూపాలు పిల్లలు. వాళ్లే ఆ అనుబంధాన్ని పటిష్టం చేసే బంధాలు. దేశ జనాభా ఇంతగా పెరిగిపోతుందే, అందులో ఏ ఒక్క బిడ్డో మాకుండకూడదు? ఏ అనాథ పాపనైనా తెచ్చి పెంచుకున్నా మాత్రం ఆ బిడ్డ మా బిడ్డ అవుతుందా? ఈ విషయం ఆయనతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంటాను. కానీ ఆయనతో చెప్పటానికి ధైర్యం చాలక ఊరుకుంటాను. ఆలోచనలకి బ్రేక్ వేసి తన కారులో ఇంటికి బయలుదేరింది. రోజులు గడిచిపోతున్నాయి. అశోక్లోని మార్పుకు శాంతి మనసు తల్లడిల్లిపోతోంది. ఇప్పుడు ఎక్కువ టైం ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడు. శాంతి ఎందుకలా ఉంటున్నారని అడిగినా కారణం చెప్పకుండా మాట మారుస్తుంటాడు. శాంతి మనస్సు గుండెను కాల్చుతున్న అనుమానం. రాత్రి 2 గంటలైంది. అశోక్ ఇంటికి రాలేదు. ఒంటరిగా గదిలో పడుకోలేక అశోక్ ఇంటికొచ్చే వరకు కిందున్న బెడ్రూమ్లో పడుకుందామని మేడ దిగి వచ్చింది శాంతి. ఆఫీస్ రూమ్లో లైట్ వెలుగుతోంది. ఆ గదిలోకి వెళ్దామా వద్దా అని కొన్ని క్షణాల పాటు అలాగే సందిగ్ధంతో నిల్చుంది. చివరికి ఆ గదిలోకి వెళ్ళటానికే నిర్ణయించుకొని సవ్వడి చేయకుండా ఆ గది ద్వారాన్ని సమీపించి ఓరగా తెరిచున్న గుమ్మంలో నుంచి లోపలికి చూసింది. అశోక్ సోఫాలో కూర్చునున్నాడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. అతని చేతివేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతోంది. పగలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది శాంతి మనస్సు. ప్రశాంతతను చిక్కబట్టుకోవటానికి కిటికీ పక్కగా వచ్చి నిల్చుంది. ఓపికున్నంత వరకు అక్కడే నిల్చుంది. ఎన్నిసార్లు కిటికీల నుంచి చూసినా అశోక్ చేతివేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతూనే ఉంది. అతను కూర్చున్న భంగిమ కూడా మార్చలేదు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మేడ మీదకొచ్చింది. ఒంటరితనంతో మనస్సు వేగిపోతోంది. ఆయన ఆఫీస్లో పనిచేసే ఏ టైపిస్టు కానీ చోటు చేసుకోలేదు కదా. ఆ ఆలోచనకే వణికిపోయింది. పరుపుపై బోర్లా పడి మనస్సు తేలిక పడే వరకు ఏడ్చింది. తెలతెలవారుతోంది. ముందుగా తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మం నిండుగా అశోక్ నిల్చునున్నాడు. కోపంగా తలుపులు ముయ్యాలనుకుంది. కానీ ఆప్యాయతను అనురాగాన్ని వర్షిస్తున్న అతన్ని ప్రసన్న వదనాన్ని చూసి ఆ పని చెయ్యలేకపోయింది. అశోక్ లోపలికి నడిచి మంచం మీద కూర్చున్నాడు. శాంతి మంచానికి దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చుంది. చాలాసేపటి వరకు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలోనే ఉన్నారా? 10ంటికే ఇంటికొచ్చాను. ఇప్పటి వరకు బెడ్రూమ్లోకి రాకుండా ఎక్కడున్నారు? ఆఫీస్ రూమ్లో ఉన్నాను. ఏం చేస్తున్నారు? అమెరికా నుంచి వచ్చిన కస్టమర్సు మళ్ళీ ఆర్డర్స్ పంపించారు. వాళ్ళ ఆర్డర్స్కు తగినంత ఉత్పత్తి లేదు. ఇవన్నీ తనకు భర్త చెబుతున్న కుంటి సాకులని శాంతికి అర్థమవుతూనే ఉంది. శాంతితో మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయాడు అశోక్. అతన్ని చూస్తూ కూర్చుంది శాంతి.
ఆ రోజు శుక్రవారం కావటంతో అలవాటుగా ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసిన శాంతి తలారబెట్టుకోవటానికి టెర్రస్ పైకి వెళ్ళి నిల్చుంది. ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కనిపిస్తున్న కడలిని చూస్తుంటే ఆమెకు తన దాంపత్య జీవితమే గుర్తుకొచ్చింది. తనను ప్రాణంగా తనే లోకంగా ఉన్నట్టు కనిపిస్తాడు అశోక్. కానీ అతని మనసులో ఏముందో తెలియనివ్వడు. ఇంత అనురాగ దాంపత్యంలో ఈ దాపరికాలెందుకో. ఒడ్డును దాటాలని విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి లేచి విరిగి పడుతున్నాయి కెరటాలు. శాంతి ఆలోచనల నుండి తేరుకుని తల తిప్పి చూసింది. అశోక్ నిల్చునున్నాడు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అతని కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా తీక్షణంగా చూసింది. నేనొచ్చేసరికి ఒక వారం రోజులు పడుతుంది. శాంతి చూపులు పరిశీలనగా అతని ముఖం మీదనే తారాడుతున్నాయి. ఆమె తీక్షణ దృక్కుల్ని తట్టుకోవటం దుస్సహనమని అనిపిస్తున్నా ఆమె వైపు చూస్తూ వారానికి సరిపడా బట్టలు సరదు అన్నాడు. హైదరాబాద్ వెళ్ళటం అవసరమా? అవసరం లేకపోతే ఎందుకు వెళ్తాను? ఎంత సౌమ్యంగా మాట్లాడాలన్నా ఈ మాట అతని నుంచి కటువుగానే వచ్చింది. ఆ కరుకుదనానికి శాంతి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు కోపంగా. భర్త కోపంగా కానీ కటువుగా కానీ శాంతితో మాట్లాడడం అదే మొదటిసారి. మీతో పాటు నేను కూడా వస్తాను. చివ్వున తలెత్తి సూటిగా ఆమె వైపు చూశాడు. ఎందుకు? మీ మీద అనుమానంతో మాత్రం కాదు. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అందుకు మీరే ఆస్కారం కల్పిస్తున్నారు. శాంతి, అవునండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? నా మాటలు నాకు అర్థమవుతూనే ఉన్నాయి. అర్థం కానిదల్లా మీరే. ఇప్పుడు నీతో వాదించే తీరిక లేదు. త్వరగా బట్టలు సర్దు. నేను మీతో రావటం మీకు ఇష్టం లేదా? నేను వెళ్ళేది హనీమూన్కు కాదు, నిన్ను తీసుకువెళ్ళటానికి. బిజినెస్ పని మీద వెళ్ళేది. నేను రానన్నా బ్రతిమాలి ప్రాధేయపడి నన్ను మీతో ఎక్కడికెళ్ళినా తీసుకెళ్లేవారుగా. అప్పుడు లేని అవాంతరాలు ఇప్పుడు కొత్తగా వచ్చాయా? అందరిలా నువ్వు కూడా ఎందుకిలా విసిగిస్తావు నన్ను? ఎదురు వాదన మానేసి చెప్పిన పంచేయి కోపంగా అంటూ కిందికెళ్ళాడు అశోక్. శాంతి అతనికి కావలసినవన్నీ సూట్ కేసులో సర్దింది. మరో అర్ధగంట తర్వాత అతను కారులో వెళ్ళిపోయాడు. అంత క్రితం పని మీద ఎక్కడికెళ్ళినా శాంతిని కౌగిల్లోకి తీసుకుని ఆమెను ముద్దు పెట్టుకుని ఆమె వీడ్కోలిస్తే గాని అశోక్ అడుగు బయట పెట్టేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు కనీసం చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళాడు. ఏడుస్తూ పడుకుంది శాంతి. రాత్రి 7 గంటలైంది. ఉదయం నుంచి భోంచేయలేదు. మా అమ్మ భోజనానికి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా ఆకలిగా లేదని చెప్పింది. గదిలో లైట్ కూడా వేసుకోలేదు. దూరంగా సముద్రపు హోరు. గదిలో పాటు మనస్సులోనూ చీకటి. మనసులోకి మెల్లగా ప్రవేశించిన అనుమానం క్రమంగా భూతంలా మనసంతా ఆక్రమించుకుంది. ఆలోచనలు ముసురుకుంటుంటే ఒంటరిగా గదిలో పడుకోలేక మేడ దిగి వచ్చింది. రాఘవరావు గారు క్లబ్ నుంచి, రాజలక్ష్మి గారు మహిళా మండలి మీటింగ్ నుంచి ఇంకా రాలేదు. అన్నపూర్ణమ్మ గారు, ఎదురింటి రాంబాయమ్మ గారు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముందుకెళ్లటం ఇష్టం లేక టీపాయ్ మీదున్న వారపత్రిక తిరిగేస్తూ హాల్లో కూర్చుంది శాంతి. వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ల మాటలు శాంతికి వినిపిస్తూనే ఉన్నాయి. మీ మనవరాలికి కూడా ఒకళ్ళో ఇద్దరో పిల్లలుంటే వాళ్లతో కాలక్షేపం అయ్యేది నీకు. ఈ వయసులో నీకదో దిగులు. ఎంతో బాధ నొలకబోస్తూ అంటోంది ఎదురింటి రాంబాయమ్మ. దేనికైనా అదృష్టం ఉండాలి. మా అశోక్కు పిల్లల్ని గురించిన ఆలోచనే లేదు. వాడికి పెళ్ళాం చెప్పిందే వేదం. మా మాట వినిపించుకోడు. ఇద్దరూ కలిసి పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు వెళ్ళిరండని ఎంత పోరు పెట్టినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా మా అమ్మ అంటూ నవ్వుతాడు. ఇక మా శాంతికేమో పుస్తకాలు పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కూర్చుంటుంది. తన వయసు వాళ్ళంతా పిల్లల తల్లులయ్యారు. మొగుడికి నచ్చజెప్పి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటమో, పూజలు వ్రతాలు చేద్దాం సంతానం కలుగుతుందేమో అని అనుకోదు. పుస్తకాలు లేకపోతే మొగుడితో సినిమాలు షికార్లు. పిల్లలు లేకుండా ఉంటేనే మొగుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగొచ్చు అనుకుంటుందో ఏమో. తనకు పిల్లలు లేరని మేము బాధపడటం తప్ప శాంతికి అధ్యాసే ఉండదు. శాంతి చెబితే మా అశోక్ ఏం చేయమన్నా చేస్తాడు. నిష్ఠూరంగా అంటున్న అన్నపూర్ణమ్మ గారి మాటలు శాంతి గుండెను పదునైన కత్తులతో కోస్తున్నాయి. శాంతి హాల్లో ఉండని అన్నపూర్ణమ్మ గారికి తెలియక తన మనసులోని బాధనంతా స్నేహితురాల ముందు బహిర్గతం చేస్తోంది. దేనికైనా అదృష్టం అనేది ఉండాలి. అశోక్ పట్టిందల్లా బంగారం అవుతోంది. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంత ఆస్తి ఎవరు అనుభవించాలని రాసిపెట్టిందో. అంతా మా దురదృష్టమే. మా బంధువుల అమ్మాయి రమను చేసుకోమని మా అశోక్కి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నాడా? ప్రేమ ప్రేమ అంటూ శాంతిని చేసుకున్నాడు. ఇప్పుడు రమా 3 పిల్లల తల్లి. దాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందముండగానే సరా, ఆడదానికి పిల్లలు లేకపోయిన తర్వాత ఎంత సౌభాగ్యం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? అన్నపూర్ణ గారి మాటలకి శాంతి మనస్సు దహించుకుపోతోంది. వదినా, మనలో మన మాట. మీ అశోక్కు పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేయకూడదు. అతనికి పిల్లనివ్వటానికి లక్షల కట్నంతో
ఆడపిల్లల తండ్రులు క్యూలో నిలబడతారు. అయ్యో, ఆ మాట పెద్దగా అనుకో. ఈ మాట మా అశోక్ వింటే తారాజువ్వలా ఎగురుతాడు. వాడికి శాంతి ఉంటే చాలు, పిల్లలక్కర్లేదు. మా ఇంటాయన పగలు రాత్రి చెమటోడ్చి సంపాదించారు ఈ లక్షల ఆస్తిని. ఇంత ఆస్తిని ఎవరికో కట్టబెడతామా? మా రక్త సంబంధం మాకు కావాలి గాని ఎవరినైనా పెంచుకున్నా వాళ్ళు మా ఆస్తికి వారసులవుతారు, కానీ మా వంశానికి వారసులు కారుగా. మా అశోక్తోనే మా వంశం అంతరించిపోతుంది అనే ఆలోచన వస్తేనే చెప్పలేనంత దిగులుగా ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళు శాంతికి పిల్లలు పుట్టకపోతే వాడికి మళ్ళీ పెళ్లి చేయాల్సిందే, తప్పదు. వాళ్ళ మాటలు వింటున్న శాంతి గుండెల్లో రైళ్లు ఢీకొంటున్నాయి. తలలో పెను తుఫాను హోరు, మనస్సులో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. పిల్లలు లేనంత మాత్రాన నేను బ్రతికుండగానే ఆయనకు మళ్ళీ పెళ్లి చేస్తారా? అమ్మ శాంతి అంటూ అంత ప్రేమగా మాట్లాడే మా అమ్మ ఆ మాట ఎలా అనగలిగింది? ఈ రాంబాయమ్మ లాంటి వాళ్ళు రోజు ఎవరో ఒకరు రావటం, మా అమ్మకు ఇలాంటి మాటలు చెప్పటం, వాళ్ల మాటల ప్రభావంతో ఆలోచన లేకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడటం మా అమ్మకు అలవాటైపోయింది. వెయ్యగా ఒక రాయి అయినా తగులుతుందంటారు. వీళ్ళందరూ తరచుగా ఇలా మాట్లాడుతుంటే ఆయన మనసు కూడా మారిపోతుందేమో. సుడిగాలిలా హాల్లో నుంచి వరండాలోకి వచ్చిన శాంతిని చూసి అక్కడ కూర్చుని ఇద్దరు అవాక్కైపోయారు. రాంబాయమ్మ గారు, మీరు రోజు మా ఇంటికొచ్చి మా మామ మనసులో విషం చిలకరిస్తున్నారు. మీలాంటి వాళ్ల మూలంగానే పచ్చని సంసారాలు నాశనమయ్యేది. నాకు పిల్లలు లేకపోతే మధ్య మీకెందుకు అంత బాధ? మా ఆస్తి ఎవరనుభవిస్తే మాత్రం మీకొచ్చిన నష్టమేముంది? మీ కూతురుకు పిల్లలు పుట్టకపోతే మీ అల్లుడికి రెండో పెళ్లి చేస్తారా? మీ కోడలికి లేకపోతే మీరు మరో కోడల్ని తెచ్చుకుంటారా? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు. ఎదుటి వాళ్ళని బాధించి సరదా పడటం మంచి అలవాటు కాదు. నాకు తల్లిని కావాలనే ఉంది. అది నా చేతుల్లో లేదన్న విషయం మీకు తెలియంది కాదు. నా బాధతో నాలో నేను కుమిలిపోతున్నాను. చూడండి, మీది కృష్ణారామ అనుకుంటూ కూర్చోవలసిన వయస్సు. ఈ వయసులో కూడా ఈ బుద్ధులెందుకు? ఇలాంటి సలహాలు ఇచ్చేటట్టయితే ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. వచ్చిన మీ మాటలతో మా మామ మనసు పాడు చేయకండి, వెళ్ళండి అంటూ కోపంగా అరిచి ముంచుకొస్తున్న దుఃఖంతో వాళ్ల ముందు బేలగా కనిపించటం ఇష్టం లేక వచ్చినంత వేగంగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్ళి పరుపులో ముఖం దాచుకుంది. రాత్రి 10 గంటలైంది. భర్తలోని మార్పు, వీళ్ల మాటలు శాంతి మనసుని చిత్రవద చేస్తున్నాయి. ఆ రాత్రి కూడా భోంచెయ్యలేదు. అనుభవం లేని అతి సుకుమారిని శాంతి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. తన మనసుని జ్వలింపజేస్తున్న బాధను ఎవరితో చెప్పుకుంటుంది? ఏమని చెప్పుకుంటుంది? తనవారే తనకు పరాయి వాళ్ళు, శత్రువులు కావటం కన్నా దురదృష్టం ఏముంటుంది? తను ఎవరిని ఏమీ అనదే. వాళ్లకు తన మీద ఎందుకింత అక్కసు? తనలోనూ తన భర్తలోనూ ఇద్దరిలోనూ సర్దుకుపోయే సమరసత ఉంది. అయినా ఆయన తననేమీ అనకపోయినా తన మనస్సును ఎందుకో అశాంతి ఆక్రమించుకుంటోంది. శాంతి భోంచేయలేదని మా అమ్మకు బాధగా ఉన్నా శాంతిని పలకరించడానికి ముఖం చెల్లక ఊరుకుంది. వారం రోజుల తర్వాత అశోక్ ఊరి నుంచి వచ్చాడు. వారం రోజులకే అతనిలో చాలా మార్పు వచ్చింది. జ్వరం వచ్చి లేచిన మనిషిలా ఉన్నాడు. ముఖం పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి చాలా నీరసంగా ఉన్నాడు. ఇంచుమించు శాంతి కూడా అలాగే ఉంది. రాగానే ఫ్యాక్టరీ దగ్గరికెళ్ళి రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాడు. బట్టలు మార్చుకొని సోఫాలో కూర్చొని సిగరెట్ ముట్టించాడు. శాంతి నిద్రపోవటం లేదు. కళ్ళు మూసుకొని పడుకునుంది. శాంతి మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో అనుమానాలు సుళ్ళు తిరుగుతున్నాయి. అశోక్ అలాగే కూర్చున్నాడు. ఈ కాగలేనట్టుగా శాంతి రోషంగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. నువ్వు నిద్రపోలేదా శాంతి? నిద్రపోతే ఎలా లేచి కూర్చుంటాను? భోంచేశావా? ఆ మాట అడగాలని ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు సంతోషం. ఏమిటా వ్యంగ్యం? నువ్వు సిల్లిగా ప్రవర్తిస్తున్నావు ఈ మధ్య. ఆ మాట అంటున్నది తన భర్తేనా అన్నట్టుగా కళ్ళు విప్పార్చుకొని చూసింది అతని వైపు. నేను నా మాటలు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి ఈ మధ్య మీకు. శాంతి, ఏమిటా వాగుడు? నీ వాగుడుతో ఇంటికి రావాలంటేనే చిరాగ్గా ఉంటోంది కసురుకున్నట్టుగా అన్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది శాంతికి. తీవ్రమైన తుఫానుకు గురైన కడలిలా ఉంది మనసు. ఇన్ని సంవత్సరాలలో అశోక్ శాంతి మీద కోపాన్ని తెచ్చుకోవటం ఇదే మొదటిసారి. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అశోక్ సోఫాల నుంచి లేచి శాంతి పక్కనే పడుకుని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె ముఖాన్ని తన కభిముఖంగా తిప్పుకుంటూ అన్వయంగా, మనసు చికాకుగా ఉంటుందని చెప్పానుగా శాంతి, నన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు కూడా విసిగిస్తున్నావు అన్నాడు. నేను అడిగేది అదే. మీ మనసు ఎందుకు బాగుండటం లేదు? అందుకు కారణం నాతో కూడా చెప్పకూడదా?
చెప్తే ఏం చేస్తావు? ఏం చెయ్యలేకపోయినా నాకైనా మనశ్శాంతిగా ఉంటుందా? పిచ్చి శాంతి, నేను అనుక్షణం ఆలోచించేది నిన్ను గురించే. బిజినెస్కు సంబంధించిన విషయాలు నీకేం అర్థమవుతాయి చెప్పు? అనవసరంగా నీ మనసు పాడు చేయటం ఇష్టం లేక మౌనంగా ఉంటే నువ్వేమేమో ఊహించుకుని నీ ఊహలకు నువ్వే భయపడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. లేదండి, అనుమానం కాదు. మన మధ్య ఎందుకో దూరం ఏర్పడింది. ఆ దూరం రోజురోజుకు మరింత పెరుగుతుంది. మీ అలవాట్లలోనే కాదు, మీ మనస్సులో కూడా ఏదో మార్పు వచ్చింది. అంత క్రితం ప్రతి క్షణం నన్ను గురించే ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం మీ మనసులో ఏదో తీవ్రమైన సమస్య చోటు చేసుకుంది. అదే మన మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క క్షణం నాకు దూరంగా ఉండని మీరు ఇప్పుడు నా ఉనికినే సహించలేనట్టుగా చికాకు పడుతున్నారు. నేను పక్కన లేకుండా ఎక్కడకు బయలుదేరని మీరు నేనెక్కడ బయలుదేరుతానో అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంతకాలం నేను గర్వపడింది మీరు నా కొంగు పట్టుకు తిరుగుతున్నారనే. ఏవండి, నా మూలంగా మీకేదైనా చికాకు కలిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేగాని ఇలా మౌనంగా ఉంటూ నా మనసును చిత్రవద చేయొద్దండి. పిల్లలు లేరని నలుగురు 4 మాటలన్నా మీ ప్రేమలో నాకు ఆ విషయం బాధనిపించటం లేదు. మీ గాఢ పరిష్వంగంలో నిద్రపోయే నేను మెలకువ వచ్చి పక్కన చూస్తే మీరు కనిపించరు. కేవలం నన్ను నిద్రపుచ్చడానికి మాత్రమే మీరు బెడ్రూమ్లోకి వస్తున్నారు. నేను నిద్రపోగానే లేచి బయటికెళ్ళిపోయి ఆలోచిస్తూ కూర్చుంటున్నారు. మా అమ్మ పిల్లల కోసం మీకు రెండో పెళ్లి చేయాలనుకుంటోంది. వాళ్లే నాకు పరాయి వాళ్లలా ప్రవర్తిస్తున్నారని బాధపడుతుంటే మీరు కూడా పరాయిగానే కనిపిస్తున్నారు. ఇంతకాలం అటువంటి మాటలన్నీ వింటూ కూడా మీ అనురాగంలో ఆ బాధను మర్చిపోయాను. ఇప్పుడు మీరే నా బాధకు కారణమైతే ఇక నేనెవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏడుస్తూ అంది. శాంతి, బాధపడకు. వాళ్ల మాటలు, వాళ్ల మనస్తత్వాలు నీకు తెలియనివి కావు. నేనేదైనా అంటే నువ్వు బాధపడాలి గాని వాళ్ల మాటలతో నీకెందుకు? నేను మగాడినని నాకు రెండవ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అదే నువ్వు పిల్లలు పుట్టలేదని మరో పెళ్లి చేసుకుంటానంటే ఏమంటారు? ఏవండి, దెబ్బతిన్న పావురంలా అరిచింది. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. మీరు మీ నోటితో ఆ మాట అనగలిగినా నేను వినలేనండి. నాలో ఊపిరి మీరు, నేనున్నది మీలో. మీ ఒడిలో పడుకొని కళ్ళారా మిమ్మల్ని చూస్తూ ప్రాణాలు వదలాలన్న కోరిక తప్ప నాకింకే కోరికలు లేవండి. పిచ్చి శాంతి, నీ బాధ నేను అర్థం చేసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. నాకు కావాల్సింది నువ్వు, పిల్లలు కాదు. ఇక ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోగలనండి? ప్రతి నిమిషం ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉన్నారుగా. నీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చివరిసారిగా చెప్తున్నాను. వాళ్ళు అనే మాటల్ని గురించి పట్టించుకోకు అంటూ ఆర్తిగా ఆమెను గుండెల్లోకి పదువుకున్నాడు అశోక్. కాలచక్రంలో మరో 4 నెలలు తిరిగిపోయాయి. ఈ 4 నెలల్లోనూ శాంతి ఊహించని మార్పులు చాలా జరిగాయి. పిల్లల కోసం వ్రతాలు, పూజలు చెయ్యమని అంతకుముందు గొడవ చేసే మా అమ్మగారు ఇప్పుడు ఆ విషయం ఎత్తటమే మానేశారు. రాజ్యలక్ష్మి గారు కూడా శాంతిని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించమని కొడుకు దగ్గర పోరు పెట్టేది. అశోక్కు శాంతిని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే భయం. తను చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాడు. తనలో ఏ లోపం లేదని చెప్పారు. శాంతిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే శాంతిని పరీక్ష చేసి డాక్టర్ ఆమెకు పిల్లలు పుట్టే అర్హత లేదని చెబితే ఆ షాక్ను శాంతి భరించలేదేమో. ప్రశాంతంగా ఉంటున్న శాంతికి మనశ్శాంతి లేకుండా చేయటం ఎందుకని అశోక్ వాళ్ళమ్మగారు ఎంత గొడవ చేసినా శాంతిని హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు ఆ విషయమే మర్చిపోయినట్టుగా ఉంటుంది. ఎవ్వరూ ఆ విషయం ఎత్తకపోవటం శాంతికి ప్రశాంతంగా ఉంది. రామారావు గారికి మళ్ళీ గుండెపోటు వచ్చింది. భర్త అనారోగ్యంతో రాధ చిక్కి శల్యమైపోయింది. ఆయన్ని మళ్ళీ బెంగళూరు తీసుకెళ్లారు. రాధతో పాటు తప్పనిసరి శాంతి కూడా వెళ్లాల్సి వచ్చింది. రామారావు గారిని హాస్పిటల్లో చేర్పించి 3 నెలలైంది. గుండెపోటుకు తోడు రక్తపోటు కూడా అధికమైంది. తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ హెచ్చుతుంది. రాధకు భర్తకు తగ్గదన్న భయం పట్టుకుంది. మానసికమైన వేదనతో రోజురోజుకు కృంగిపోతోంది. తన ఆరోగ్యాన్ని గురించి రామారావు గారికి బెంగలేదు. రాధ కోలుకుంటుందో లేదో అన్న బాధతో కుమిలిపోతున్నారాయన. అన్నా వదినల స్థితికి తనలో తను కుమిలిపోతోంది శాంతి. రోజులు గడిచిపోతున్నాయి. అశోక్ వారానికి ఒకసారి బెంగళూరు వచ్చి రామారావు గారికి ధైర్యం చెప్పి రాధను ఓదార్చి వెళ్తున్నాడు. భర్త వారానికి ఒకసారి వచ్చి కనిపిస్తున్నా అతన్ని చూడకుండా వారం రోజులు ఉండాలంటే శాంతికి దిగులుగానే ఉంటోంది. వాళ్ళ వదినను వదిలి వెళ్ళలేక ప్రాణాలు చిక్కబట్టుకుని భర్తకు దూరంగా ఉంటోంది. శాంతి తనను చూడకుండా ఉండలేదనే అశోక్ తీరిక చిక్కినప్పుడల్లా వస్తూనే ఉన్నాడు. రామారావు గారికి ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఇంటికి వెళ్దాం అని గొడవ చేశారు.
మందులు రాయించుకుని దాదాపు 4 నెలల తర్వాత ముగ్గురు హాస్పిటల్ నుంచి విశాఖపట్నం వచ్చారు. తన జీవితానికి ముగింపు కొద్ది రోజుల్లోనే ఉందని తెలుసుకున్న రామారావు గారు తన పేరుతో ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ శాంతి పేరు రాసి రిజిస్టర్ చేయించేశారు. రాధ పేరుతో ఉన్న బంగళాను ఆమె తదనంతరం శాంతికి చెందేలా రాశారు. రాతకోతలన్నీ పూర్తయిన రెండో రోజునే మళ్లీ గుండెపోటు రావటంతో హాస్పిటల్కు తీసుకెళ్లే వ్యవధి కూడా లేకుండా హఠాత్తుగా పోయారు. రాధా నిలయం శోకనిలయంగా మారింది. భర్తకు దూరంగా పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఉండని రాధ భర్త పోయి నెలన్నా నిండకముందే రాధ కూడా భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది. అన్నా వదినల మరణంతో శాంతి ఉన్మాదిలా మారింది. రాధ కూడా పోవటంతో వాళ్లకున్న 30 లక్షల ఆస్తికి శాంతి వారసురాలైంది. ఎన్ని లక్షల ఆస్తి ఉన్నా శాంతికి మనశ్శాంతి కరువైంది. అపురూపంగా పెంచిన అన్నా వదిన పోవటం, భర్తలోని మార్పు శాంతిలో మానసికంగానూ శారీరకంగానూ కూడా పెద్ద మార్పు తెచ్చాయి. ఒకనాటి సాయంకాలం శాంతి బాల్కనీలో కూర్చుంది. ఆ రోజు ఆదివారం కావటం వలన అశోక్ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. అశోక్ అప్పుడే నిద్రలేచి బెడ్రూమ్లో నుంచి బయటకొస్తూ బాల్కనీలో కూర్చున్న శాంతిని చూసి తను కూడా వచ్చి శాంతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు. శాంతి చిక్కిపోయినా సన్నజాజి మొగ్గలా అందంగానే ఉంది. దిగులుగా కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎంతో జాలనిపించింది అశోక్కు. పోయిన వాళ్ళని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుందే తప్ప పోయిన వాళ్ళు తిరిగొస్తారా శాంతి? ఆర్ద్రతగా అడిగాడు. శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధపడకు శాంతి, వాళ్ళు పోయి 4 నెలలైంది. ఇంకా వాళ్ల కోసం ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం చెప్పు? అన్నయ్య వదిన గుర్తుకురాని క్షణమంటూ లేదు నాకు. మర్చిపోవటానికి ప్రయత్నించాలి, నాకు సాధ్యం కావటం లేదండి. రోజంతా ఒంటరిగా కూర్చుంటావు, అమ్మతో కలిసి అలా బయటికెళ్ళరాదు? ఎందుకో నాకెక్కడికి వెళ్ళాలనిపించదు. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడూ ఇంతవరకు నేనేదీ అడగలేదు. ఒక కోరిక తీరుస్తారు కదూ? నువ్వేదడిగినా నేను కాదన్నానా చెప్పు? ఏదీ కాదనలేదు. ఇప్పుడు కాదంటారేమో అని అనుమానం. అడిగి కాదనిపించుకునే కంటే అడగకపోవడమే మంచిదేమో. లేదు శాంతి, నువ్వేం అడిగినా కాదనను. చెప్పు, నన్నేం చేయమంటావు? ఈ ఫ్యాక్టరీ నీ పేరుతో రాయమంటావా? డైమండ్ నెక్లెస్ కొనమంటావా? లేకపోతే ఫారెన్ కారు కొనమంటావా? అవేవి నాకు అక్కర్లేదు. మరేం కావాలో త్వరగా చెప్పు. మనిద్దరం కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్దామండి. శాంతి అడిగిన ఈ చిన్న కోరికను కాదనటానికి అశోక్కి మనస్కరించలేదు. ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఎక్కడికైనా సరే. నాకెందుకో భయం ఎక్కువవుతోంది రోజురోజుకు. అన్నయ్య వదినలు పోయిన బాధ కంటే మీకు నా మీద ప్రేమానురాగాలు తగ్గిపోయాయి అన్న అనుమానమే నన్ను వేధిస్తోంది. కొంతకాలం మీకు దగ్గరగా నన్నెక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ ఒక్క కోరిక కాదనకండి. అశోక్ చేతినందుకొని తన చెక్కిలికి ఆంచుకుంటూ దిగులుగా అడిగింది. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ఫ్యాక్టరీ విషయాల్ని నాన్నగారిని చూసుకోమని మనిద్దరం కలిసి 2 నెలలు ఇండియా అంతా తిరిగొద్దాం. సంతోషంగా శాంతి ముఖం దీప్తివంతమైంది. చాలా రోజుల తర్వాత ఆమె పెదవులపై చిరుదర హాసరేఖలు వెల్లివిరిశాయి. అశోక్ను మనసులో నుంచి పెద్ద బరువు దింపినట్లయింది. 2 నెలలు కాదు, 6 నెలలన్నా ఈ వాతావరణానికి దూరంగా ఉండాలి. అప్పుడు కానీ నేను మామూలు మనిషిని కాలేను. నాకు మాత్రం ఎక్కువ టైం నీతో ఏకాంతంగా గడపాలని ఉండదనుకుంటున్నావా? ఏం చెయ్యను? ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరటం లేదు. ఆ మాట, ఆ పలికిన తీరు శాంతికి గిలిగింతలు పెట్టినట్లయింది. ఆమె ముఖంలోని సిగ్గుదొంతరలు చూసి మధురంగా నవ్వాడు అశోక్. మీరింత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు అంది సంతోషంతో మెరిసే కళ్ళతో. ఎన్నో రోజుల నుంచి శాంతి మనసులో చోటు చేసుకున్న అనుమానాలు, సంశయాలు అన్నీ ఆ క్షణంలో ఎగిరిపోయాయి. 2 రోజుల్లోనే మన హనీమూన్ ప్రయాణం. పెళ్ళైన 2వ రోజు నుంచి అనుకుంటున్నాను నీతో కలిసి హనీమూన్గా ఇండియా అంతా తిరిగి రావాలని. ఇప్పటికి వీలైంది అన్నాడు అశోక్ చిరునవ్వుతో. ఇంకా నయం, ఇప్పటికైనా ఒప్పుకున్నారు. ఒకేసారి షష్ఠి పూర్తి అయిన తర్వాత వెళ్దామనలేదు. ముసలితనం అనేది మనసుకు రావాలి, శరీరానికి కాదు. ప్రేమించే నీలాంటి భార్య ఎదురుగా ఉంటే ఏ మగాడికైనా షష్ఠిపూర్తి జరిగి మరో 20 ఏళ్ళు పైబడ్డా ముసలితనం రాదు. శాంతివైపు కన్నుగీటుతూ అన్నాడు. మీకు వయసు పెరిగే కొద్దీ చిలిపితనం ఎక్కువవుతోంది. అంతా నీ మహత్యమే అన్నాడు చిలిపిగా. తెల్లటి ఆరుగండి చీరలో నీరెండ కాంతిలో నిరాడంబరమైన అలంకరణతో పారిజాత పువ్వులా ఉంది శాంతి. ఈ మధ్య చాలా రోజుల నుంచి అశోక్ శాంతికి శారీరకంగా దూరంగా ఉంటున్నాడు. వాళ్ళ అన్నయ్య వదినలు 1 నెల రోజుల తేడాతో పోవటం శాంతి మానసికంగా బాగా దెబ్బతింది. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక అశోక్ శారీరకమైన కోరికలకు దూరంగా ఉంటున్నాడు. భర్త మనసులోని విషయాన్ని అర్థం చేసుకోలేని శాంతి అతనికి తన మీద ప్రేమ తగ్గిపోయిందని బాధపడుతోంది.
ఇప్పుడు భర్త తన కోరిక కాదనకపోవటంతో శాంతి మనసు సంతోషంతో తేలిపోతోంది. చేప పిల్లల్లా మెరిసే కళ్ళు, సొగసైన చెక్కిళ్ళు మనస్సులో హత్తుకుపోయి ఆత్మీయతను పొంగించే విచిత్ర భావం కలుగుతోంది అతని మనసులో. కాంక్షగా ఉన్న భర్త కళ్ళను చూసి చిలిపిగా నవ్వింది శాంతి. త్వరగా రా అన్నాడు అశోక్ కుర్చీలో నుంచి లేచి మత్తుగా శాంతి వైపు చూస్తూ. ఎక్కడికి అడిగింది శాంతి ఆశ్చర్యంగా. బెడ్రూమ్లోకి చిలిపిగా అంటూ బెడ్రూమ్ వైపు వెళ్తున్న భర్త వైపు ఆరాధనగా చూస్తూ చాలా రోజుల తర్వాత మనసు నిండుగా నవ్వింది శాంతి. శాంతి అశోక్ ఇండియా అంతా తిరుగుతున్నారు. చూడదగిన ప్రదేశాలన్నీ తిరిగి చూస్తున్నారు. బొంబాయి, ఢిల్లీ, పున్నమి రోజున ఆగ్రాలోని తాజ్మహల్ సౌందర్యం, కాశ్మీర్లోని ప్రకృతి అందాలు మొదలుకొని చారిత్రాత్మక పట్టణాలు, పుణ్యస్థలాలు అన్నీ తిరుగుతున్నారు. శాంతికి ఎప్పుడు చీకటి పడుతోందో ఎప్పుడు తెల్లవారుతోందో కూడా తెలియటం లేదు. భర్త సమక్షంలో ఆమెకు రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. భర్తతోటిదే ఆమెకు లోకం. అతనే ఆమె ప్రాణం. ఇండియా మొత్తం తిరిగి చూశారు. ఇద్దరికీ దాదాపు ₹1,00,000 వరకు ఖర్చయింది. మైసూరు నుంచి ఆ రాత్రి కారులో మద్రాసు వచ్చారు. అప్పటికి వాళ్ల యాత్ర మొదలై 4 నెలలైంది. శాంతి తలారా స్నానం చేసి జుట్టంతా పైకి దువ్వి ముడి చుట్టుకుంది. ఆ ముడిలో కుడి చెవి పక్కగా గులాబీ రంగు వెంకటగిరి రంగు జరీ చీరలో మంచులో తడిసిన గులాబీలా ఉన్న శాంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. నీ కోరిక ప్రకారం మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరిగి చూశాం. ఇక నీ కోరిక తీరినట్టేనా? భార్య మనసును అర్థం చేసుకుని అందుకు అనుకూలంగా ప్రవర్తించే మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం. భర్త ఛాతీ మీద గుబురుగా పెరిగిన వెంట్రుకలను సవరిస్తూ అంది శాంతి. నీ కోరిక తీరింది కదా. నా జీవితంలో తీరని కోరికలంటూ లేవు. ఒకే ఒక్క కోరిక తప్ప. అవశేషం మాత్రం ఎందుకు? ఆ కోరిక కూడా ఏమిటో చెప్పు అన్నాడు లాలనగా. మీ పెదవుల్లాంటి పెదవులు, మీ కళ్ళల్లాంటి కళ్ళు ఉన్న మీలాంటి అందమైన బాబు కావాలి నాకు. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది. మనకు ఆ అదృష్టం లేదు. ఆ విషయాన్ని మర్చిపో శాంతి. అదృష్టం ఉంటే పుడతారు, లేకపోతే లేదు. లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ఆనందాన్ని పాడు చేసుకోకు. మీ ఆడవాళ్లు పిల్లలు పుట్టనంత వరకు మొగుడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలు పుట్టగానే భర్త కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు. మనకు పిల్లలు లేకపోవటం వల్లనే నువ్వు నన్నింతగా ప్రేమిస్తున్నావు. మనకు పిల్లలున్నారనుకో, అప్పుడు నా మీద శ్రద్ధ తగ్గిపోయేది నీకు. శాంతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతి సమీపంగా ఉన్న ఆమె అధరాలపై పంటిగాటు పెట్టాడు. అబ్బా అంది తీయటి బాధతో శాంతి. బాధగా ఉందా? తీయగా ఉంది అంది శాంతి హాస్యంగా నవ్వుతూ. నిన్ను చూస్తుంటే నమిలి మింగేయాలనిపిస్తోంది. ఆమెను గాఢంగా గుండెలు కదుముకుంటూ అన్నాడు. కాంక్షగా భర్త భుజాల చుట్టూ చేతులేసింది శాంతి. విశాఖపట్నం రావటానికి విజయవాడ చేరుకున్నారు. ప్రయాణంలో శాంతి బాగా అలసిపోవటంతో ఆ రాత్రికి విజయవాడలో ఉండి ఉదయాన్నే విశాఖపట్నం బయలుదేరదామనుకున్నాడు అశోక్. రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్న హోటల్ మనోరమాలో రూమ్ తీసుకున్నాడు. శాంతి ఇంద్రకీలాద్రి పర్వతం మీదున్న దుర్గ గుడికెళ్ళి దేవీ దర్శనం చేసుకుని వద్దామంది. ఇద్దరూ కారులో కనకదుర్గ దేవాలయానికి వచ్చారు. దేవి దర్శనం చేసుకుని గుడి బయట నిల్చున్నారు. పొంగులు వారుతూ మెట్ట పల్లాలను దాటుకుంటూ కడలితో ఏకం కావాలన్న ఆతృతతో ఆనందంగా కడలివైపు పరిగెత్తుతున్న కృష్ణవేణి సౌందర్యం నయనానందకరంగా కనిపిస్తోంది. అంత ఎత్తు మీద నుంచి చూస్తుంటే కృష్ణా బ్యారేజీ నీటి మీద తేలుతున్నట్టు, బ్రిడ్జ్ మీద వెళ్తున్న వాహనాలు నీటిని చీల్చుకుంటూ వెళ్తున్నట్టు అద్భుతంగా కనిపిస్తోంది విజయవాడ సౌందర్యం. అక్కడి నుంచి మల్లికార్జునుడు దేవాలయానికి వెళ్ళి అటు నుంచి గాంధీ హిల్, వెంకటేశ్వరాలయం, విజయవాడకు తూర్పు దిక్కుగా ఉన్న గుణదల మీదున్న మరియమాత దేవాలయం అన్నీ చూసి రాత్రి 8 గంటలకి హోటల్ రూమ్కి చేరుకున్నారు. అలసటగా భర్త గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది శాంతి. ఆమె ముంగురులు సవరిస్తూ పడుకున్నాడు అశోక్. స్వర్గపు టంచుల మీద నుంచి ఒక్కసారిగా అధః పాతాళానికి విసిరినట్టుగా ఉంది. ఇన్ని రోజులు మీతో ఏకాంతంగా తిరిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అంది దిగులుగా. అలా ఎందుకు అనుకుంటున్నావు? పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రంతా నీ పక్కనే ఉంటానుగా. ఆమె చెవిని తన మునివేళ్లతో అందుకుంటూ అన్నాడు. ఉంటారు. రాత్రి 10 గంటలు దాటితే గానీ బెడ్రూమ్లోకి రారు. బాగా అలసిపోయి వస్తారు. నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు నిద్రపోతూనే ఉంటారు. మనసారా మాట్లాడాలన్నా ఎన్నో రోజులు ఎదురు చూడాలి ఇంటి దగ్గర. మీకెప్పుడు బిజినెస్ గురించి ఆలోచనలే. ఈ 6 నెలల నుంచి ప్రతిక్షణం మీతో మనసారా మాట్లాడుతూ మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నాను. మళ్ళీ ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే ఎన్ని రోజులు పడుతుందో. పోనీ ఒక పంచైనా ఏం చేస్తారు? బిజినెస్ చేయటం మానేసి పగలు రాత్రి నీ ఎదురుగానే కూర్చుంటాను. అంతకంటే అదృష్టం నాకు ఇంకేముంటుంది?
ఇష్టం కదా అని తీపి ఎక్కువగా తింటే ముఖం మొత్తినట్టుగా ఉంటుంది. భార్యకు భర్త పగలంతా దూరంగానే ఉండాలి. ఎందుకో భార్యాభర్తలిద్దరూ పగలంతా దూరంగా ఉండటం వలన రాత్రి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ తీయటి ఊహల్లో తేలిపోతారు. ఆ ఊహల్ని రాత్రిపూట నిజం చేసుకోవటంలో ఉన్న ఆనందం రోజంతా ఎదురుగా ఉంటే ఉండదు. ఏమిటి ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఇలాగే పడుకుందామా? భోంచెయ్యరా? నువ్వెదురుగా ఉంటే నాకు ఆకలే తెలియదు. ఇప్పుడే టైం 10 కావస్తోంది. ముందు భోంచేద్దాం అంది. అశోక్ రూమ్ బాయ్ని పిలిచి భోజనం తీసుకురమ్మని చెప్పాడు. అశోక్ ఆర్డర్ ఇచ్చినవన్నీ తెచ్చి నీట్గా టేబుల్ మీద సర్ది 2 కుర్చీలు టేబుల్ ముందుకు జరిపాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నారు. అశోక్ భోజనం పూర్తయింది. శాంతికి ఏ కూర తినాలనిపించడం లేదు. అన్నాన్ని కెలుకుతూ కూర్చుంది. భోంచేద్దామని తొందర చేశావు. అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నావేం? త్వరగా తిను. నాకేదీ తినాలనిపించడం లేదండి. కడుపులో తెములుతున్నట్టుగా ఉంది అంటూనే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంది. మై గాడ్, ఏమైంది శాంతి నీకు? ఇన్ని రోజుల నుండి ఒకటే తిరగటం. ఆరోగ్యం దెబ్బతింది. వాంతులు మొదలయ్యాయి. చీర మార్చుకో. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అశోక్ కంగారు పడుతూ. అన్నం అరగలేదేమో, వాంతైంది. ఈ మాత్రానికి అంత కంగారు పడతారేం? నాకెదురు చెప్పకు. నేను చెప్పినట్టు చేయి. చీర మార్చుకో. హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఫోన్లో మేనేజర్ని పిలిచి దగ్గరలో మంచి లేడీ డాక్టర్ ఎక్కడుందని అడిగాడు అశోక్. సూర్యారావుపేటలో జ్యోతి నర్సింగ్ హోమ్కి వెళ్ళండి. డాక్టర్ సీతారత్నం గారి హస్తవాసి మంచిదని చెప్పుకుంటారని చెప్పాడు మేనేజర్. 10 నిమిషాలలో అశోక్ కారు జ్యోతి నర్సింగ్ హోమ్ ముందాగింది. డాక్టర్ ఇంటికెళ్ళబోతోంది. అశోక్ పడుతున్న కంగారుకు నవ్వుకుంటూ శాంతిని పరీక్ష చేయడానికి తీసుకెళ్ళింది డాక్టర్ సీతారత్నం గారు. శాంతిని పరీక్ష చేసి కంగ్రాచ్యులేషన్స్ శాంతి, నువ్వు మరో 5 నెలల్లో తల్లివి కాబోతున్నావు అంది. సంతోషంతో శాంతికి గొంతు పెగల్లేదు. ఆ విషయాన్ని అశోక్ను పిలిచి చెప్పింది డాక్టర్. అశోక్ మనస్సు ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. జేబులో నుంచి చేతికందిన నోటు తీసి టేబుల్ మీద పెడుతూ, ఇంత సంతోష వార్తని నా జీవితంలో ఇంతకు ముందు వినలేదు డాక్టర్. థ్యాంక్ యూ అన్నాడు అశోక్. అమితమైన ఆనందంతో తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేక డాక్టర్ గారి చేతిని తన చేతిలోకి తీసుకుంది శాంతి చాలా నీరసంగా ఉంది. బలమైన మందులు బద్దకించకుండా టైం ప్రకారం వాడాలి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి ఆ మందులు వాడే విధానం చెప్పింది డాక్టర్. హాస్పిటల్ నుంచి హోటల్ రూమ్కు రాగానే శాంతిని చంటిపాపనెత్తుకున్నట్లుగా 2 చేతులతోనూ ఎత్తుకుని గిరగిరా తిప్పి మంచం మీద పడుకోబెట్టి ఆమె మీదకు వంగి, ఒకే ఒక కోరిక తీరలేదన్నావుగా, ఇప్పుడు ఆ కోరిక కూడా తీరబోతోంది అన్నాడు ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా. అప్పుడే కాదు, మీలాంటి అందమైన అబ్బాయికి తల్లినైన తర్వాత కోరిక తీరినట్టు అంది నిండుగా నవ్వుతూ. అబ్బాయి కాదు, నాకు నీలాంటి అమ్మాయి కావాలి. అమ్మాయి మాత్రం వద్దు, నాకు అబ్బాయి కావాలి. సరే నీ ఇష్టం అన్నాడు చిలిపిగా నవ్వుతూ. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం. ఏ దేవుడు కరుణించి నాకు ఈ వరం ప్రసాదించాడో. ఒక పని చేద్దాం శాంతి, మనకు ఏ దేవుడు వరం ఇచ్చాడో తెలియదు కాబట్టి మనకు బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు మనం తిరిగిన పుణ్యక్షేత్రాలన్నీ మళ్ళీ తిరుగుదాం, సరేనా? దేవుడు వరాలన్నీ కోరకుండానే ఇచ్చేస్తున్నాడు అంది శాంతి నవ్వుతూ. నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిసిన ఈ శుభ సమయంలో నీకేం కావాలో చెప్పు. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు అలాగే అంటావు, రేపు బాబు పుట్టిన తర్వాత నేను పిలిచినా అబ్బా బాబుని నిద్రపుచ్చనివ్వండి అంటావు. ఏం కాదు, బాబైనా నాకు మీ తర్వాతనే. ఇటువంటి సమయంలో ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు మాత్రం ఏ అర్ధరాత్రికో ఇంటికొస్తారు. అప్పటి వరకు ఒంటరిగా మంచానికి అంటిపెట్టుకుని ఉండాలి. నేను ఎదురు చూస్తుంటాను అన్న ఆలోచనే ఉండదు మీకు అంది శాంతి చిరుకోపంగా. నేను సంపాదించేది ఎవరి కోసం? నీకోసం కాదా? మా అన్నయ్య ఇచ్చిందే బోరడంతుంది. ఇంకా ఎందుకు సంపాదించటం? మన పుట్టబోయే బాబు కోసం. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత మాతృత్వాన్ని పొందబోతున్నాను. తొలి కాన్పు ఆడదానికి పునర్జన్మ ఎత్తటం అంటారు. వదిన కూడా నాకు దూరమైంది. నాకేమిటో భయంగా ఉంది. మీతో 10 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని అనుభవించినా నాకు మాత్రం మన పెళ్ళై 10 రోజులే అయినట్టుగా ఉంది. ఈ కాన్పు కష్టమై నేను పోతే. శాంతి, ఏమిటా మాటలు? ఇప్పటి వరకు నేను చెప్పిందేమిటి? నువ్వు మాట్లాడేదేమిటి? నీకేం కాదు, నువ్వు బాబు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానియకు అంటూ శాంతిని గుండెలకు అదుముకున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్ళిన సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికొస్తారు కదూ. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, సరేనా? శాంతిని మాట్లాడనివ్వలేదు అశోక్. భర్త గుండెల్లో ఒదిగి కళ్ళు మూసుకుంది శాంతికి 7వ మాసం జరుగుతోంది. మాతృత్వాన్ని పొందబోతున్న శాంతిలో నూతన కాంతి వెల్లివిరుస్తోంది.
పొట్ట ఎత్తుగా ప్రకృతి సిద్ధమైన మార్పులతో మరింత అందంగా కనిపిస్తోంది. అశోక్ 5 గంటలయ్యేసరికల్లా ఎన్ని ముఖ్యమైన పనులున్నా మానుకుని ఇంటికొస్తున్నాడు. వారం వారం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి శాంతిని పరీక్ష చేయించటం, రాసిచ్చిన మందులను టైం ప్రకారం శాంతి చేత మింగించటం ఎంతో శ్రద్ధగా చూస్తున్నాడు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి శాంతి ఎదురుగా కూర్చొని మృదువుగా మాట్లాడుతుంటే వింటూ కూర్చోవటం, ఇరువురు తాము సృష్టించుకున్న ప్రేమ సామ్రాజ్యంలో స్వర్గపు టంచులను చవిచూస్తున్నారు. శాంతి నేల మీద నడిస్తే అరిగిపోతుందేమో అన్నంత అపురూపంగా చూస్తున్నారు అన్నపూర్ణమ్మగారు, రాజ్యలక్ష్మి. వాళ్ల ఆప్యాయతలకు శాంతి పుట్టబోయే నా బిడ్డ ఎంతో అదృష్టవంతుడు, వాడు భూమి మీదకు రాకముందే అందరి మనసులు మార్చి నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాడనుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసం క్షణాలను లెక్కబెట్టుకుంటూ రోజుల్ని గడుపుతోంది. ప్రతి సాయంకాలం భర్తతో కలిసి సరదాగా సినిమాకో షికారుకో వెళ్తోంది శాంతి. వాళ్ళ అన్నయ్య గారి బంగళా దాదాపు 2 లక్షలు ఖరీదు చేస్తుంది. వాళ్ళు పోయిన దగ్గర నుంచి గదులన్నింటికీ తాళాలు పెట్టి ఉంటున్నాయి. ఎప్పటి నుంచో ఉంటున్న ఒక నౌకరు మాత్రం ఇంటి ముందున్న తోటను జాగ్రత్తగా చూస్తూ బంగళాకు ఒక పక్కగా ఉన్న రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఆ ఇంటిని బాగు చేయించి కింద భాగాన్ని 1500కు అద్దెకిచ్చాడు అశోక్. మేడ మీదున్న 4 గదులు ఎవరికి ఇవ్వకుండా బాగు చేయించి తాళాలు వేయించుంచాడు. శాంతి తల్లి కాబోతోందని తెలిసి పనివాళ్లు కూడా ఎంతో సంబరపడిపోతున్నారు. వాళ్ళందరికీ శాంతి అంటే ఎంతో అభిమానం. భర్త అనురాగం, అత్తమామల ఆప్యాయత ఇంటికొచ్చిన దగ్గర నుంచి శాంతికి మరో లోకంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. రోజులు జరిగిపోతున్నాయి. శాంతికి అర్ధరాత్రి టైంలో నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే ఆమెను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వసుంధరాదేవి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు. సాయంత్రం అయింది. నొప్పులు వస్తూనే ఉన్నాయి. డెలివరీ కాలేదు. అశోక్ భోంచేయకుండా ఉదయం నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. అతని మనసులో శాంతి మాటలే రింగవుతున్నాయి. మనసు అల్లకల్లోలంగా ఉంది. బిడ్డల కోసం కలవరించిన శాంతి తన బిడ్డను చూసుకోగలదా? నా శాంతి క్షేమంగా నాకు దక్కుతుందా? శాంతికి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను. శాంతి నా ప్రాణంలో ప్రాణం, నా అనురాగ దేవత. అశోక్ భార్య కోసం పడుతున్న ఆతృత, వేదన చూస్తూ వార్డులో ఉన్న పేషెంట్ల తాలూకు బంధువులు అశోక్ లాంటి భర్తను పొందటానికి శాంతి బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుందనుకుంటూ ఆమె అదృష్టాన్ని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. రాఘవరావు గారు ఫ్యాక్టరీ నుంచి ప్రతి 10 నిమిషాలకు హాస్పిటల్కి ఫోన్ చేసి శాంతి విషయం తెలుసుకుంటూనే ఉన్నారు. రాత్రి 10 గంటలైంది. శాంతి బాగా అలసిపోయింది. టైం గడుస్తున్న కొద్దీ అశోక్లో టెన్షన్ అధికమవుతోంది. జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుని మతిలేని వాడిలా కలియ తిరుగుతున్నాడు హాస్పిటల్ ఆవరణంతా. డాక్టర్ అశోక్ దగ్గరకు వచ్చి శాంతికి మేజర్ ఆపరేషన్ చేయాలని చెప్పింది. ఆ మాట వినగానే అశోక్ తల మీద పిడుగుల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది. శాంతి భయం నిజం అయ్యే క్షణం దగ్గర పడుతుందనుకున్నాడు. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా అతని మెదడు మొద్దుబారిపోయింది. శాంతికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. రెండోసారి తల్లి కావటం శాంతి ప్రాణాలకే ప్రమాదమని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేశారు. 3 నెలల తర్వాత శాంతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. బాబుకు విజయ్ అని పేరు పెట్టారు. బాబు ఆడుకునేది ఏ కొద్ది నిమిషాలో ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లోనే ఉంటాడు. యువరాజుల ముద్దుగా, అందంగా చిరునవ్వులు చిందించే బాబంటే అశోక్కి పంచప్రాణాలు. శాంతి కళ్ళల్లో వెలుగు బాబు. భర్త అనురాగంతో, బాబు ముద్దు మాటలతో శాంతికి రోజులు హాయిగా ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. ఆ రాత్రి శాంతిని చేతుల్లోకి తీసుకుంటూ, శాంతి, నువ్వు బాబుకు తల్లివైన తర్వాత నీ అందం రెట్టింపైంది అన్నాడు అశోక్ మత్తు కళ్ళతో ఆమెను చూస్తూ. నవ్వింది శాంతి. ఆ నవ్వు మంచు మీద లేలేత సూర్యకిరణ కాంతులు పడినప్పుడు ప్రతిఫలించే వెలుగు జిలుగుల్లా, చల్లని వెన్నెల్లా ఉంది. మా ఫ్రెండ్ కెనడా వెళ్ళబోతున్నాడు శాంతి. వాడికి భార్య పోయి 6 నెలలైంది. వాడికి 2 సంవత్సరాల వయసున్న పాపుంది. ఆ పాపను తనతో తీసుకెళ్లటం అతనికి ఇబ్బంది. అలా అని ఆ పాపను వాళ్ళ బంధువులింట్లో ఉంచడం అతనికి ఇష్టం లేదు. వాడు పాప కోసం పడుతున్న బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. శాంతి ముంగుర్లు సవరిస్తూ అన్నాడు. అయ్యో పాపం, తల్లి కరువైన బిడ్డ అందరికీ భారంగానే ఉంటుంది. ఆ పాపెంత దురదృష్టవంతురాలో, తల్లిని పోగొట్టుకుంది. ఇప్పుడు తండ్రికి దూరం కాబోతోంది. అయినా ఆ పాపను వదిలేసి ఆ మహానుభావుడిప్పుడు కెనడా వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏమిటో. అతను మనశ్శాంతి కోసం ఉద్యోగం పేరుతో దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు. దేశం విడిచిపెట్టి వెళ్ళినంత మాత్రాన అతనికి మనశ్శాంతి దొరుకుతుందా? అలా అని కాదు. భార్యతో గడిపిన పరిసరాలకు దూరంగా ఉండాలని, ఇక్కడుంటే అతన్ని రెండో పెళ్లి చేసుకోమని వాళ్ళమ్మగారు, బంధువులు ఒకటే పోరు. అతను భార్యని మర్చిపోలేడు. అదీగాక అతని ఫ్రెండ్ కెనడాలో ఉంటున్నాడు. వీడికి కూడా అక్కడే ఉద్యోగం చూశాడు. రమ్మని లెటర్ రాశాడు. ఈ పాపదే అతనికి సమస్యగా ఉంది. ఏమండి,
మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు శాంతి అన్నాడు మృదువుగా. మనకొక్కడే బాబు. పాప పుట్టే యోగ్యత నాకు లేదు. ఆ పాపను గురించి మీరు చెబుతుంటే నాకు మనస్సు పిండినట్టుగా ఉంది. మీ ఫ్రెండ్ కెనడా నుంచి వచ్చే వరకు ఆ పాపను మన ఇంట్లోనే ఉంచుకుందామండి. నీకు తెలియదు, ఆడపిల్ల బాధ్యత తీసుకోవటం అంత సులభం కాదు. ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఏం సమస్యలు ఎదురవుతాయి? అయినా మనం ఆ పాప బాధ్యతను శాశ్వతంగా తీసుకోవటం లేదుగా. వాళ్ళ నాన్నగారు కెనడా నుంచి వచ్చేంత వరకేగా. కొంతకాలం పోయిన తర్వాత అతను కెనడాలోనే సెటిల్ అయిపోతే ఏమిటండి మీరు మరీను? సెటిల్ అయిపోతే ఏం? చిన్నప్పటి నుంచి పెంచితే మనకు మాత్రం పాప మీద ప్రేమ కలగదా? మనకు ₹1,00,00,000 దాకా ఆస్తుంది. పాపకు పెళ్లి చేయలేమా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఆ పాపను రేపు తీసుకొస్తాను. ఆడపిల్లలంటే నాకు ముద్దే. రంగురంగుల డ్రెస్సుల్లో సీతాకోక చిలకల్లా ఎంత ముద్దుగా ఉంటారో. ఆడపిల్ల ఇంట్లో తిరిగితేనే అందం. పాపను గురించి ఏమేమో ఊహించుకుంటూ సంతోషంగా అంది శాంతి. ఈ విషయం వాడికి చెబితే ఎంత సంతోషిస్తాడో అన్నాడు అశోక్ తేలిగ్గా నిట్టూరుస్తూ. శాంతి చుట్టూ ఉన్న అతని చేతులు ఉక్కు కవచంలా బిగుసుకున్నాయి. ఆ బంధం ఇస్తున్న సుఖంలో పాప విషయం తాత్కాలికంగా మర్చిపోయింది శాంతి. 3వ రోజు సాయంత్రానికి అశోక్ పాపను కారులో తీసుకునొచ్చాడు. ఆ పాపను చూడగానే ఆశ్చర్యపోయింది శాంతి. ఆ పాపలో అశోక్ పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. చూసిన వాళ్ళెవరైనా ఆ పాప అశోక్ కూతురనే అనుకుంటారు. ఆ పాపను చూస్తుంటే నరనరంలోంచి జరజరా పాకి వచ్చిన భయం గుండెల్లో గూడు కట్టుకుంది. ఎవరో తన జీవితంలోకి ప్రవేశించబోతున్నట్టు, లోతు తెలియని అగాధంలోకి తననెవరో నెట్టేయబోతున్నట్లు ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది. ఈ పాప తల్లి అశోక్కి ఫ్రెండేమో. అంటే అశోక్కు ఈ పాప తల్లితో సంబంధం ఉందా? ఈ పాప ఆ తాలూకు బంధమేనా? శాంతి తల తిరిగిపోతోంది. కాళ్ళు వణికిపోతున్నాయి. ఆ ఆలోచన రాగానే శాంతికి చెమట్లు పట్టాయి. ఒళ్ళు చల్లబడింది. ఏమిటి బొమ్మలా అలా నిలబడిపోయావు? నేను చెప్పిన పాప ఈ పాపే అంటూ అశోక్ పాప వైపు తిరిగి పాపా, ఆంటీ అన్నాడు. పాప ఒక్క నిమిషం శాంతి వైపు చూస్తూ నిల్చుంది. మేలిమి బంగారు రంగుతో మెరిసిపోతోంది పాప. అప్రయత్నంగా పాప వైపు చేతులు చాపింది శాంతి. పాప ఒక్క ఉదుటున శాంతి చేతుల్లో వారిపోయింది. పాపను గుండెలకు అదుముకుంది. నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాను అంటూ అశోక్ వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేటప్పుడు అశోక్ పాప కోసం 10 రకాల డ్రెస్సులు తీసుకొచ్చాడు. శాంతి పాపకు స్నానం చేయించి కొత్త గౌను తొడిగింది. జుట్టు దువ్వి రిబ్బను కట్టకుండా వదిలేసింది. ఆ పగలంతా పాప పనులతోటే సరిపోయింది శాంతికి. బాబు పాప నిద్రపోయిన తర్వాత శాంతి వాళ్ళకి దుప్పటి కప్పి ఫ్యాన్ ఆన్ చేసి అశోక్ పక్కకొచ్చింది. ఏమండి, పాపలో మీ పోలికలు కనిపిస్తున్నాయి కదూ? చిత్రంగా ఉంది. పాపను చూసిన క్షణం నుంచి పాప నాకు పరాయి వాళ్ళ పాపలా అనిపించడం లేదు, మన పాపలాగే అనిపిస్తోంది. పాపలో నా పోలికలు కనిపించడం ఏమిటి? నువ్వు ప్రతి క్షణం నన్ను గురించి ఆలోచిస్తుంటావు. నీ కళ్ళల్లో మెదిలేది నా రూపమే. అందుకే నీకు ఇలాంటి భావనలు వస్తుంటాయి. కాదండి, మీరు పాపను పరీక్షగా చూశారా? అర్థం లేని మాటలతో టైం వేస్ట్ చేయకు, మళ్ళీ బాబు లేస్తాడు అంటూ శాంతి అదరాలను తన అదరాలతో అందుకున్నాడు. బాబుకు మొదటి పుట్టినరోజు నాడు అశోక్ ఫ్రెండ్స్ అందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఫ్యాక్టరీలోని వర్కర్స్ అందరికీ కొత్త బట్టలు కొనిచ్చాడు. పాపకు 3వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు కూడా బాబు పుట్టినరోజుకు చేసినంత ఆర్భాటం చేశారు ఇంటిల్లిపాది. అదే శాంతికి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. పాప ఆ ఇంట్లో ఎవరికీ ఏమీ కాదు. అశోక్కి స్నేహితుడి కూతురు. అంతకు మించి ఆ పాపతో ఎవరికి ఎటువంటి అనుబంధం లేదు. అశోక్కు పాప స్నేహితుడు కూతురు కాబట్టి అతను పాపను ప్రాణంగా చూస్తున్నాడనుకోవచ్చు. ఆడపిల్లలు లేరన్న మమకారంతో తను ప్రేమగా చూస్తోంది. అన్నపూర్ణమ్మ గారు, రాజలక్ష్మి గారులతో పాటు రాఘవరావు గారు కూడా పాపను బాబుతో సమానంగా ప్రేమగా చూడటం శాంతికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాబుతో సమానంగా పాపను చూడడం ఎందుకో శాంతి మనస్సులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటోంది. ఏదో అనుమానం క్రమంగా శాంతి మనసులో చోటు చేసుకోసాగింది. మనసులో ఎడతెగని ఆలోచనలు పాముల్లా మెలికలు తిరుగుతున్నాయి. మనసు స్థిమితాన్ని కోల్పోయింది. అనుమానం అనేది మనసులో ప్రవేశించకుండానే ఉండాలి. ప్రవేశించిందంటే అది మనస్సంతా ఆక్రమించుకుంటుంది. పాపను తను ప్రేమగా చూడగలుగుతోంది. కానీ మిగతా వాళ్ళు బాబు కంటే ఎక్కువగా పాపను ప్రేమగా చూడటం శాంతి సహించలేకపోతోంది. కోరి పాపను ఇంటికి తెచ్చుకొని లేనిపోని సమస్యలు సృష్టించుకున్నాను అని బాధపడుతోంది. పాపకు తల్లి లేదు, తండ్రి దూరంగా ఉన్నాడు. మాతృప్రేమ కోసం తప్పించే పాపకు నేను ఆ ప్రేమను అందించకపోగా పాప లేత మనసును గాయం చేస్తున్నానేమో. ఒకవేళ పాప తల్లికి ఆయనకు సంబంధం ఉన్నా ఆమె ఇప్పుడు లేదు. పోయిన ఆమెను గురించి బాధపడటం ఎందుకు? ఒకవేళ ఇవన్నీ నా అనుమానాలేనేమో.
పాపకు ఆయనకు ఏ సంబంధం లేకపోవచ్చు. అనాథ పాప అన్న జాలితోనే అందరూ పాపను ప్రేమగా చూస్తున్నారేమో. పిల్లల కోసం ఎంతో తల్లడిల్లిపోయిన నేనే ఆ పాపను గురించి ఇంత అసూయపడుతున్నాను అనుకుంటూ ఇలాంటి భావ పరంపరతో సతమతమైపోతోంది శాంతి. పాపకు దూరంగా ఉండాలనుకుంటుంది. పాప ముద్దుగా వచ్చి ఒళ్ళో వాలగానే మమకారంగా పాపను గుండెలకు హత్తుకుంటుంది. కథ కొనసాగుతుంది.